హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మహిళలందరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన ఒక కీలక అప్డేటు ఇప్పుడు బయటకు వస్తుంది. చాలా రోజులుగా చర్చలో ఉన్న ఆడబిడ్డ నిధి పథకం నిజంగా ఇప్పుడు ప్రారంభమవుతుంది. ఎవరికి ఈ పథకం వర్తించే అవకాశం ఉంది? నెలకు 1500 రూపాయలు ఇస్తారా, లేక ఒకేసారి భారీ మొత్తం జమ చేస్తారా? అసలు ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న సర్వే వెనక అసలు కారణం ఏంటి? ఇంకా చాలామందికి తెలియని కొన్ని ముఖ్యమైన రూల్స్ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా రేషన్ కార్డు, ఈకేవీసీ, హౌస్ హోల్డింగ్ మ్యాపింగు, బ్యాంక్ అకౌంటు, ఎన్పిసి లింకు వంటి విషయాల్లో చిన్న తప్పు ఉన్న బెనిఫిట్ మిస్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. అలాగే ఎవరెవరు అర్హులు కారు, ఏ డాక్యుమెంట్లు ముందుగానే రెడీగా పెట్టుకోవాలి, ఫైనల్ లిస్టు ఎలా విడుదల చేస్తారు, పేరు రాకపోతే ఏం చెయ్యాలి, ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేటు వెలువడింది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఆడబిడ్డ నిధి పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం వస్తుంది. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన మహిళలకు ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జనగణన మరియు కుటుంబ సర్వే ప్రక్రియలో కుటుంబ సభ్యుల వివరాలు, రేషన్ కార్డు, ఈకేవీసీ, ఆదాయం, ఉద్యోగ సమాచారం వంటి అంశాలను నమోదు చేస్తున్నారు. ఈ డేటా ఆధారంగా అర్హుల జాబితా తయారు చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ పథకానికి సంబంధించి 18 సంవత్సరాలు పైబడిన మరియు 60 సంవత్సరాల లోపు మహిళలను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం. అలాగే కుటుంబ ఆదాయం, రేషన్ కార్డు స్థితి, ప్రభుత్వ ఉద్యోగం, ఇన్కమ్ ట్యాక్స్ వంటి అంశాలు కూడా అర్హతలో భాగమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసి మ్యాపింగు, కులం మరియు ఆదాయ ధృవపత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నట్లు సమాచారం. హౌస్ హోల్డింగ్ మ్యాపింగు పూర్తిగా ఉండడం కూడా అవసరమని చెబుతున్నారు. గతంలో అమలైన కొన్ని నిబంధనలను కొనసాగిస్తూ కొన్ని మార్పులతో ఈ పథకాన్ని తీసుకురావాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఉదాహరణకు కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారు లేకపోవడం, ప్రభుత్వ ఉద్యోగులు లేకపోవడం వంటి అంశాలు పరిశీలించే అవకాశం ఉంది. అలాగే 4 చక్రాల వ్యక్తిగత వాహనాలపై కూడా కొన్ని పరిమితులు ఉండొచ్చని సమాచారం. అయితే ట్యాక్సీలు, ఆటోలు, ట్రాక్టర్లకు మినహాయింపులు ఉండే అవకాశం ఉంది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల ఆదాయ పరిమితుల్లో కూడా కొంత మార్పు చేసినట్లు సమాచారం వస్తుంది. ఈ డబ్బులు ప్రతి నెల 1500 రూపాయలు కాకుండా ఒకేసారి 18,000 రూపాయలు విడుదల చెయ్యాలని ఆలోచిస్తుంది. కానీ ఇది ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక త్వరలోనే, అంటే ఈ మే నెల 31వ తేదీ వచ్చేలోపు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అనంతరం అర్హుల తాత్కాలిక జాబితాను సచివాలయాల్లో ప్రదర్శించి అభ్యంతరాల స్వీకరణ తర్వాత ఫైనల్ లిస్టు విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఫైనల్ అప్రూవల్ వచ్చిన తర్వాత అర్హుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. అయితే ఇవన్నీ ప్రస్తుతం వెలువడుతున్న సమాచారం ఆధారంగా మాత్రమే చెప్పబడుతున్నాయి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.